హాయ్ ఫ్రెండ్స్, నేనండి పిఎన్ఆర్ మీడియా బిడ్డను. చూడండి, మేము ఉదయాన్నే లేచి గుండాల కోనకు బయలుదేరుతున్నాము. ఇక్కడి నుంచి పెద్దూరు నుంచి గుండాల కోనకు 8 కిలోమీటర్లు ఉంటుంది. పొద్దున్నే లేచి స్నానాలు చేసి వెంటనే ట్రాక్టర్ ఎక్కాము. చూడండి, ప్రతి ఒక్కరు హాయ్ చెప్తున్నారు. ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే గుంత మెట్లు ఉంటాయి. వర్షాకాలం కాబట్టి ఎక్కువ నీళ్లు, వంకలు వాగులు పారుతూ ఉంటాయి. చూడండి, రోడ్డు ఎలా ఉందో చూడండి. అంత మొత్తం నీటితో నిండి పుర్రుగా ఉంది. వేసవికాలంలో అయితే పొడిగా ఉంటుంది పోయేదానికి. విడప్పుడైతే చూసేదానికి మంచి అవకాశాలు బాగుంటాయి. ఇప్పుడు కార్తీక సంబరాలు కాబట్టి ప్రతి ఒక్కరూ జనాభా ఎక్కువ. అంతేకాదు, దీనికి 2 రోడ్లు ఉంటాయి. ఒకటి ఏటుదారి. ఏటుదారి అనేది మనకు సౌకర్యంగా ఉంటుంది. టాటర్ అయితే దేవుడి కాడికే పోతుంది. చూడండి, ఏట్లోంచి బయలుదేరిన తర్వాత అడవిలోకి దాటుకున్న తర్వాత మనకు రాబోయేది ఫస్ట్ కొలను. ఈ ఫస్ట్ కొలంలో చాలా లోతుగా కూడా ఉండదు, తక్కువ లోతు ఉంటుంది. మునిగేదానికి బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడనే స్నానం చేస్తారు. ఇంకపోతే ముందుకు పాగానే దేవుడు కోన వస్తుంది. చూడండి, ఈయన కరకటేశ్వర స్వామి ఇక్కడనే కొలువై ఉన్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరూ స్నానాలు చేసి దేవుణ్ణి దర్శించుకోవటానికి గుళ్ళేకి వెళ్తాడు. మీకు చూపిస్తున్నట్టుగా పైన కనిపిస్తున్న ఆ కొండ కింద గృహలోని కరకటేశ్వర స్వామి ఉన్నాడు. చూడండి, దేవుని దర్శించుకున్న తర్వాత అన్నదానం చేశాము. అన్నదానం చేస్తూ చుట్టుపక్కల ప్రదేశాలు చూస్తూ చెలయేరులు చూస్తూ ఆహ్లాదకరంగా అన్నదానం పూర్తి చేశాము. ఆ తర్వాత మేమందరం ఫ్రెండ్స్ కలిసి కొనల్లో మునిగేదానికి బయలుదేరాము. కొనల్లో చూస్తే చాలా లోతుగా ఉంటుంది. ఈ కరకటేశ్వర స్వామి ఉన్న దేవస్థానం లోతులో మాత్రము మునగకూడదు, ఎందుకంటే లోతు ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మేమంతా వచ్చేసి ఎంజాయ్ చేయడానికి ఫస్ట్ కొనంలోకి పోయాము. చూడండి ఎంత బాగున్నదో. జనాభా వచ్చేసి వేలల్లో వచ్చారు చూసేదానికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మస్తు గడిచేమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.